గోదావరి నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు పై కొమ్మలలో ఒక పక్షి తన పిల్లలతో గూడు కట్టుకుని ఉంటోంది. తాబేలు ఆ పక్షిని చూసి ఎగతాళి చేసింది. హే పక్షి, నీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో ఏదో కట్టుకున్నావు. వర్షం గాలి వచ్చినప్పుడు ఉంటుందో పడిపోతుందో కూడా తెలియదు. అంతకంటే దారుణం ఏమిటంటే అది నువ్వే నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడు చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. అప్పుడు ఆ పక్షి నవ్వుతూ, నా ఇల్లు చిన్నదైనా దానిలో నేను నా కుటుంబంతో కలిసి సుఖంగా ఉంటాను. నీ గూడులో నువ్వు మాత్రమే ఉండగలవు. గాలి బలంగా వీచి తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది. ఈ కథలోని నీతి ఏమిటంటే అందరికంటే మనమే గొప్పని అనుకోకూడదు. ఇతరులను తక్కువగా చూడకూడదు.